رسول كريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولنبلونكم بشيء من الخوف والجوع ونقص من الأموال والأنفس والثمرات فبشر الصابرين. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసులకు కొన్ని విషయాలు తెలియచేస్తూ అంటున్నాడు, నా దాసులారా నేను మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాను అంటున్నాడు. నేను మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాను. దేంతో పరీక్షిస్తావల్లా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వలనబ్లువన్నకుం బిషయ్యిన్ మినల్ ఖౌఫ్, భయంతో నేను మిమ్మల్ని పరీక్షిస్తాను. ప్రతి వస్తువుతో పరీక్షిస్తాను, కానీ ఇక్కడ కొన్ని విషయాలు అల్లా చర్చించాడు. భయం, మనిషికి భయం, ఆందోళన మానవుడి జీవితంలో ఒక ప్రకంపనలు లేపుతుందండి. అప్పుల వాడు వస్తున్నాడనే భయం, వ్యాధి ముదురుతుందనే భయం, ప్రతిదీ భయానికి ఒక రూపం లేదు. భయం వచ్చిందంటే మనిషికి అతని జీవితంలో సుఖం దూరం అయిపోతుంది. దీన్ని కూడా నేను పరీక్షిస్తాను అంటున్నాను. వల్జో, ఆకలి బాధకు గురి చేసి కూడా మిమ్మల్ని నేను పరీక్షిస్తాను. పేదరికం ఎప్పుడైతే వస్తుందో, పొట్ట ఎప్పుడైతే కాలుతుందో, మనిషికి పేదరికం ఎప్పుడైతే దరిదాపుల్లో చేరుతుందో, పరిస్థితులు, వాతావరణమే మారిపోతుందండి. మినల్ ఖౌఫి వల్ జూ'i వ నక్సిన్ మినల్ అమ్వాల్, మీ దగ్గర ఉన్న ధనాన్ని కూడా నేను నష్టపరిచి మిమ్మల్ని పరీక్షిస్తాను. ఎప్పుడు లాభమే కాదు, నష్టం కూడా అవుతుంది అంటారు. వల్ అన్ఫుస్, మీ ప్రాణాలకు కూడా నష్టం చేసి నేను పరీక్షను. వస్సమరాత్, మీ భూములు సేద్యం చేసిన తర్వాత పంట చేతికి వచ్చిన సమయంలో కూడా దాని మీద విపత్తు తీసుకొచ్చి నేను దాన్ని నాశనం చేస్తాను. ఇది కూడా ఒక మీ మీద పరీక్ష. ఫబషిరి స్వాబిరీన్, ఎవరైతే సహనం వహిస్తారో వారికి శుభవార్త తెలపండి. ఏమంటే ఈ వస్తువులు ఏదైతే మా దగ్గర ఉన్నాయో ఇవి మన సొంతమా, లేకపోతే ఏదైనా ఎవరైనా ప్రసాదించినవి కదా? పుట్టేటప్పుడు తీసుకొచ్చాము, ఇవి తేలేదు కదా. ఎవడో ఇచ్చాడు, ఇచ్చినోడే చెప్తున్నాడు నేను ఇచ్చాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. మధ్యలో అడిగే అధికారానికి ఎవడిచ్చాడు అంటాడు. ఎవడిచ్చాడు? కొద్దిగా ఆపద వస్తే మనిషి ఏమంటాడు? ఊళ్ళో వాళ్ళందరినీ వదిలేసాలా, నన్నే పరీక్షించాలా అంటాడు. అసలు నువ్వు ఎవరు ఈ ప్రశ్నించడానికి? నా మొబైల్ ఉందండి, ఇది కింద పడేస్తాను, పాల్గొట్టుకుంటాను, మీలో ఎవరైనా చెప్పగలరా? చెప్పు, నా సొంతం అండి ఇది. అలా అంటున్నాడు. మీరు ఎవరయ్యా? నేను పుట్టించినోడిని. మీ దగ్గర ఉన్నాయి ఎవరి? నావి. నేను ఇష్టపడి చేస్తాను, ఎవరు అడుగుతాడు నన్ను? కానీ దాని మీద ఓర్పు సహనం వహిస్తే రెట్టింపిస్తాను. రావాలి కదండి, అది ఓర్పు సహనం రావాలి కదా, విశ్వాసానికి వస్తుందండి. పారగాన్ షూమార్ట్ అనే ఒక పెద్ద కంపెనీ ఇంతకు ముందు ఉండేదండి. ఇదే భవానీపురంలో ఉండేది. ఈనాటికి 30 సంవత్సరాల క్రిందట అమాంతంగా వారి గోడం కాలిపోయిందండి. ఇక్కడ చర్చే, నేను అప్పుడు ఇక్కడే ఉన్నా. రెండో రోజు ఉదయమే టీవీ లైన్లో ప్రచారం వచ్చింది, మొత్తం కుటుంబం సమేతంగా ఆయన సూసైడ్ చేసుకున్నాడు. కారణం తట్టుకోలేకపోయాడండి. విశ్వాసం ఉంటేనే ఎంత పెద్ద బరువు అయినా సరే మొయ్యగల శక్తి గుండెకు ఉంటుందండి. విశ్వాసం లేకపోతే చాలా తేలికైపోతుందండి. ఒకే ఒక దెబ్బకి తునాతునకలైపోతుంది. విశ్వాసం బలం అండి, అవిశ్వాసం బలహీనత అండి. అందుకోసం అల్లా అంటున్నాడు, విశ్వాసభరితమైన జీవితం గడిపి చూపించండి. ఆపదల వలయం వచ్చినా సరే మానవుడు ఒక్క అంగుళం కూడా అటు ఇటు కదలడం.
అబూ తలహా ఉమ్మె సులైం గారి గాథ వస్తుందండి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఆయన ఇంటికి వెళ్ళేవారు. ఆయన చిన్న పిల్లోడు ఉన్నాడు, ఒక్కగానో కొడుకు, ఎప్పుడు వ్యాధులతో ఉండేవాడండి. ఒకసారి అబూ తలహా గారు బయటకు వెళ్ళారు. రోజు ఆ ఒక బాలుడి కోసం తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడేవారు. ఆయన ఒకరోజు ఉదయం వెళ్ళాడు, సాయంత్రం వచ్చేసరికి టైం అయిపోయింది. అంతలో ఏమైంది, పిల్లోడు చనిపోయాడండి. పిల్లోడు చనిపోతే మన ఇంట్లో అయితే ఎట్లా ఉంటుందండి వాతావరణం, అలా రక్షించుగాక. ఎక్కడ లేని వాళ్ళందరికి కూడా కబురు తెలిసిపోద్ది. ఆ మహా తల్లి ఏం చేసిందో తెలుసా? బతుకున్నప్పుడు ఎలా స్నానం చేయించిందో చచ్చిపోయిన తర్వాత కూడా అలా స్నానం చేయించిందండి. పసిగొందుకి పక్కన బెడ్రూమ్లో పెట్టేసి కఫన్ తొడిగించేసి ఇంట్లో పెట్టేసిందండి. ఆయన వచ్చారండి, వచ్చి భర్త వచ్చి అంటున్నాడు, కైఫ్ అయిబులన్నా, ఎట్టా ఉన్నాడు నా కొడుకు? రాగానే సలాం తర్వాత అదే. ఎందుకు ఆ కొడుకుతో అంత ఆవేదన భరితమైన జీవితాన్ని గడుపుతున్నారు రోజు వాళ్ళు? కైఫ్ అయిబులన్నా, ఎట్టా ఉన్నాడు? పుట్టిన కాడి నుంచి అలా నిద్రపోలేదు, అలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అంది. ఏమంటే ఆడవాళ్ళండి, సహనం గుండె మీద ఎంత పెద్ద పర్వతం పెట్టుకొని మాట్లాడి ఉంటుంది. ఏమంటే దాంతోపాటు ఆమె అలంకరించుకుందండి, మంచిగా తయారైంది, ఏడుపు ముఖం పెట్టుకోలేదు. భోజనం కడుపు నిండా తృప్తిగా తిన్నాడండి భర్త. తిన్న తర్వాత ఇద్దరు దాంపత్య జీవితం హక్కును నిర్వర్తించారు. రాత్రి ఉదయం స్నానాదులు గావించి ఆయన వెళ్తుంటే కుడి చేయి పట్టుకుంది భార్య. అన్నది ఒక్క ప్రశ్న అండి. చెప్పు టైం లేదు, నమాజ్కి వెళ్ళాలి. ఏం లేదండి, పక్కింటి వాళ్ళు నగలు ఇచ్చారు, పెట్టు, ఊరు వెళ్తున్నాను, వచ్చి అడుగుతానని. వచ్చారని అడిగారు, ఇవ్వాలని మనసు ఒప్పట్లేదు అన్నది. పిచ్చిదానా, ఏమనుకుంటున్నావు నువ్వు? దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరి అప్పగింతలోనే తొలగించాలి, వాళ్ళకి ఇచ్చేయాలి. అయితే ఆమె చూడండి, అబూ తలహా గారు, ఎవరు డబ్బు పెట్టలేదు, నగలు పెట్టలేదు, నటరా పెట్టలేదు. దైవం మీకు ఒక కుమారుడు ఇచ్చాడు. ఆ కుమారుడి ప్రాణాన్ని రాత్రియే తీసుకుపోయాడు. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పలేదు అన్నారా? నేను భర్త మనసును నొప్పించకుండా అన్ని రోజుల నుంచి బాధపడుతున్నాడని సుఖపెట్టడానికి సహనం వహించానన్నారు. కళ్ళ నుంచి కన్నీరు జలజలా రాలాయి. ఉమ్మె సులైం, ఎంత పెద్ద పని చేసావు నువ్వు, నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్పాను కదా, వెళ్ళండి రసూల్ వారికి చెప్పి ఆ ఖనన సంస్కారాలు చేయండి అన్నారు. వెళ్ళారు, వెళ్ళి చెప్పారు, యా రసూలల్లాహ్, మా ఆవిడ వాళ్ళ ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందయ్యా అన్నారు. కొడుకు చచ్చిపోయినా సరే నాతో పాటు రాత్రి సుఖాన్ని గడిపిందండి అనగానే సహన స్థైర్యాలతో గడిపిన ఈ రాత్రి కోసం దైవప్రవక్త గారు అన్నారు, అల్లాహుమ్మ బారిక్ ఫీ లైలతిహిమా, వల్ల శవాన్ని పక్కన పెట్టి ఆ మాత్రమూర్తి గడిపిన ఈ రాత్రిలో మేలును ప్రసాదించు వల్ల అని దువా చేశారు. చరిత్రకారులు రాస్తున్నారు, ఆమె సహనం కారణంగా అల్లా ఆమె కడుపులో 12 మగ సంతానం అదే రాత్రి త్యాగం వల్ల అల్లా సుబ్హానహు వ తఆలా ప్రసాదించాడు. ఆ బాలుడితో మదీనా నగరంలో 9 మంది ఆయన సంతానం ప్రతి మసీదులో ఒక ఇమాముల తరహాగా మదీనా నగరం మొత్తం మారుమోగారు. సోదరులారా, చెప్పే విషయం ఏమిటంటే, సహనం అనేది మన దగ్గర ఉన్న వస్తువు మేలైనది పోయినప్పుడు చేసే పని అది. ఈ రంజాన్ మాసం కూడా అదే. ఆకలి విపరీతంగా వేస్తుంది, అయినా సరే ఓర్పు సహనం వహించాడు. సోదరులారా, ఏదైతే ధనం, ఏదైతే జీవితం ఉందో ఇదంతటికి వారసుడు ఒక్కడేనండి, ఆయనే. మనం ఏమాత్రం నోరు కదిపి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే అంశాన్ని తీసుకురాకూడదు, కానీ దానికోసం ఎంత ఓర్పు ఉండాలి. ఒక స్త్రీ ఉమ్రా చేస్తుందండి, తవాఫ్ చేస్తుంది, మక్కా ప్రదక్షిణ చేస్తుంది. చేస్తూ ఏమంటుంది, ఏడుస్తూ కన్నీళ్ళు కారుస్తూ అంటుంది, దైవమా, ఈ స్థితిలో కూడా నేను నీతో ఇష్టపడుతున్నాను అంటుంది.
ఎవరో ఆపి అడిగారు, ఏమ్మా అల్లా దర్బార్లో వస్తే ఎవరైనా ఇష్టపడాల్సింది, నువ్వేం చేసావని ఈ స్థితిలో కూడా ఇష్టపడుతున్నానంటే ఏం చేసి వచ్చావు నువ్వు అన్నాడు. ఏం చెప్పాలండి నా గాథ అంది. చెప్పు ఏమైంది అంటే, నాకు 3 కుమారులు ఉన్నారు. నా 3 కుమారులు నా కంటికి చలవగా ఉండేవాళ్ళు. కానీ మా ఇంట్లో ఒక విపత్తు వచ్చిందన్నారు. ఏమిటి అంటే, ఒకరోజు చిన్న పిల్లోడు పుట్టిన ఆ ఏదైతే హకీకా ఉందో, హకీకా చేయటానికి మా ఆయన గారు ఒక మేకపోతుని తీసుకొచ్చి ఇంట్లో జిబా చేశాడు. అది ఆ చిన్నపిల్లలు చూశారు. ఆయన లేని రోజు కత్తి కింద పెట్టి ఉంటే పెద్ద కొడుకు చిన్న తమ్ముడిని అన్నాడు, అరే నాన్నగారు మేకను ఎలా కోసారు, నేను కోసి చూపించినా అని ఆ కత్తి తీసుకొని ఆడ మెడ మీద పెట్టి వధించాడు. నేను ఆ సమయంలో చిన్నపిల్లోడితో పొయ్యి దగ్గర ఉన్నాను. ఏదో ఆర్తనాదాలు విన్నాను. ఎమ్మటి పరిగెత్తి చూస్తే రక్త మొడుగులో నా 2వ కుమారుడు తల్లడిల్లిపోతున్నాడు. అమాంతంగా గుండెకి అత్తుకొని 2 అడుగులు వేసానో లేదో ఆడి కంఠంలో నుంచి ప్రాణం పోయింది. విలవిలలాడే ఆ సందర్భాన్ని చూసి తట్టుకోలేని గుండె బాధతో వణుకుతా ఆ దేహాన్ని, ఆ మృతదేహాన్ని ఇంట్లో పెట్టాను. మనసులో ఒక ఆలోచన వచ్చింది, పెద్ద కుమారుడు ఎక్కడ వెళ్ళాడా అని. ఆ పిల్లోడు భయంతో ఏదో మూల వెళ్ళి దాక్కున్నాడు. ఎతుకుతా వెళ్ళి చూస్తే ఆ మూలలో తెరిచి చూస్తే నొరగలు కక్కొని కింద పడ్డాడు. చూస్తే ఏముంది, ఎక్కడైతే దాక్కున్నాడో అక్కడ ఒక పాము ఉంది. అమాంతంగా అతన్ని కరిచేసింది. 2 మృతదేహాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టానో లేదో ఆలోచన వచ్చింది. చిన్నపిల్లోడు ఎక్కడున్నాడా అని చూస్తే ఉంది, ఆ పొయ్యి ఏదైతే నేను దగ్గర వెళ్ళానో ఆ పొయ్యి మంటలకి సెగకి పిల్లోడి దేహం సగానికి పైన కాలిపోయి కేరింతలు కొడుతున్నాడు. తీసుకొచ్చి చూస్తే ఆ కేరింతలు, ఆ కాలిన మృతదేహాన్ని నేను తట్టుకోలేక చూస్తున్నాను. అమాంతంగా అతని చివరి శ్వాస కూడా ఆగిపోయింది. చెప్పు నాయన, 2 మృతదేహాలు 3 మృతదేహాలు ఇంట్లో పెట్టి ఆ పేగు తెంచుకొని పుట్టిన పిల్లల కోసం నేను చేసే ఆ దువా, ఆర్తనాదాలు ధరణి మీద ఎవడైనా విన్నా సరే ఆడు కూడా ఏడ్చేవాడు. అంత బాధతో అలమటించాను. కానీ వీరిని ఖననం చేసిన తర్వాత నా ఇంట్లో 3 జనాజాలు బయటికి వెళ్ళిన తర్వాత నేను అన్నాను, అల్లా ఈ స్థితిలో కూడా నేను ఇష్టపడుతున్నాను అల్లా అని నేను ఇవాళ ఈ దర్బార్లో వచ్చి అల్లాహ్కు నేను చెప్తున్నానండి. సోదరులారా, అంత పెద్ద విపత్తులు అయితే మన మీద రాలేదు కదా, అంత పెద్ద ఆపదలైతే మన జీవితంలో లేదు కదా. మరి ఎందుకంటే ఆ దైవ ధర్మాన్ని కాలరాసి జీవితం గడుపుతున్నాం? ఎందుకంటే ఆ దైవాన్ని వదిలేసి ఇచ్చా మార్గాన నడుస్తున్నాం? చూడండి, ఆసుపత్రుల్లో ఎనలేని వ్యాధులతో అలమటిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధితో ఒకళ్ళు, శ్వాస వ్యాధితో కొందరు, కిడ్నీల వ్యాధితో ఒకరు, రోజు డైజెషన్ చేయించుకోవటానికి ఆసుపత్రి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కొందరు. సోదరులారా, వారిని అడగండి ఏమిటి అంటే ఈ స్థితిలో కూడా బాగున్నామంటారు. అల్లా సోదరులారా, జీవితానికి ఒక పరమార్థం ఉందండి. అదేంటో తెలుసా? ఓర్పు వహించి జీవితాన్ని దైవ ఇష్టదాయకమైన రీతిలో గడపడం. ఇంత అభివృద్ధి, ఇంత ఆనంద వాత్సల్యాలతో చూసే ఆ దైవాన్ని మనం ఏ రీతిలో కృతజ్ఞతలు తెలపాలో కూడా మనకు తెలియని జీవితం మనం గడుపుతున్నాను. నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లా సుబ్హానహు వ తఆలా ఎన్నైతే నీ పరీక్షలు ఉన్నాయో అల్లా వాటిని తట్టుకునే శక్తి అయితే మా దగ్గర లేదు, కానీ అల్లా వాటి మీద ఏదైతే అవి మా మీద వస్తున్నాయో దాన్ని తొలగించి చిన్న చిన్న ఆపదలను ప్రసాదించాల. కానీ ఫలితం పెద్దది వల్ల, ఆపద చిన్నది వల్ల కానీ ఫలితం పెద్దది వల్ల. అల్లా నీ ఇచ్చే ఆపదలను మేము తట్టుకునే శక్తి మా విశ్వాసంలో అంత బలం లేదల్లా. అల్లాహ్ మమ్మల్ని అందరినీ క్షమించల్లా. మేము చేసే ఏదైతే ఆచరణ ఉందో దానికి ఆమోద భాగ్యం ప్రసాదించల్లా. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వసలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.